హలో బెస్టీస్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. చాలా డేస్ అయింది కదా వీడియో పెట్టి. సో ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఇది వచ్చేసి నా డైలీ మార్నింగ్ రొటీన్ అనమాట. ఇది సాటర్డే మార్నింగ్ షూట్ చేశాను. పోస్ట్ చేయడానికి 4 డేస్ పట్టింది. అసలు ఏంటో అన్ని డేస్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి జావా చేస్తున్నా అనమాట. మా వారు డైలీ మండే లేదు సాటర్డే లేదు ఏ డే అయినా సరే మార్నింగే జావా తాగుతారు, అది ఏ సీజన్ అయినా సరే. సో అందుకని చెప్పేసి జావా చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పిల్లలకి దోశ వేస్తున్నా, గీ కారం దోశ. చూడండి చాలా సింపుల్గా చేస్తున్నా, ఎందుకంటే ఓన్లీ కిడ్స్కే కాబట్టి చాలా సింపుల్గా చేస్తా. అదే మేము కూడా తినాలి అంటే గీ కారం దోశ ఇంకో టైప్లో కూడా చేస్తా. అది ఇంకోసారి ఎప్పుడైనా డెఫినెట్గా షూర్గా మీకు షేర్ చేస్తాను. నార్మల్గా దోశ వేసేసుకొని దానిపైన 1 స్పూన్ కారం పొడి వేస్తున్నానండి. ఈ పొడి వచ్చేసి పుట్నాలు, పల్లీలు, ఎండుమిర్చి, వెల్లుల్లి అండ్ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్న పౌడర్ అనమాట. జస్ట్ 1 స్పూన్ వేసుకొని దానిపైనే 1 స్పూన్ గీ కూడా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది పిల్లలకి చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఎక్స్ట్రా చట్నీ కూడా అక్కర్లేదనమాట. ఇది రోల్ చేసి ఇచ్చేసినామంటే తినేస్తారు ఉత్తదే. ఫస్ట్ కిడ్స్కి టిఫిన్ వేసిస్తే వాళ్ళు తింటూ ఉంటారు కదా, ఆ తర్వాత జావా సంగతి చూడొచ్చు. ఎందుకంటే మా హస్బెండ్ ఈరోజు ఇంట్లోనే ఉంటారు కదా, సో కొంచెం తనకి లేట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి జావాను సిమ్లో ఉంచాను. మంచిగా మరిగింది. ఆ తర్వాత ఇందులోకి నేను జాగ్రీ పౌడర్ వేస్తున్నానండి. ఇది ఆర్గానిక్ జాగ్రీ పౌడర్ అనమాట. మ్యాక్సిమం మేము ఇదే వాడతాము. పిల్లలకి మిల్క్ ఇచ్చినా సరే నేను ఇది మిక్స్ చేసే ఇస్తాను. షుగర్ అయితే అస్సలు వాడనండి. నేను తప్ప మా ఇంట్లో ఎవ్వరు షుగర్ వాడరు. నేను మాత్రమే టీలో, కాఫీల్లో, ఎందులో అయినా సరే షుగర్ వేసుకుంటాను. వీళ్ళకి ముగ్గురు మాత్రం షూర్గా నేను ఈ పౌడరే వేసి ఇస్తానమాట. ఆ తర్వాత వీళ్ళకి వచ్చేసి జడలు వేస్తున్నా. 2 అమ్మాయిలు ఉన్నారంటే మార్నింగ్ చాలా చాలా హడావిడి ఉంటుంది కదా, దట్టు 2 జడలు వేసి పంపించాలి ఇద్దరికి డ్యామ్ షూర్గా. ఆ తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ షూట్ చేశానండి. ఎందుకంటే మార్నింగ్ మా చిన్ని మేడం అదే పనిగా చెప్పి మరీ వెళ్ళింది. ఇది పార్సల్ మార్నింగ్ వచ్చినా సరే నేను వచ్చిన తర్వాతనే మీరు వీడియో షూట్ చేసుకోండి, నేను వచ్చిన తర్వాతనే ఓపెన్ చేయండి, నేనే ఓపెన్ చేయాలి అని చెప్పి. సో అందుకని చిన్ని మేడం కోసం వరకు ఈవినింగ్ వరకు వెయిట్ చేసి నైట్ ఎప్పటికో ఇది షూట్ చేస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి ఆత్రేయపురం నుంచి మా ఫ్రెండ్, ఇవి ఆత్రేయపురం పూతరేకులు అని చెప్పారు కానీ తను పంపించింది అయితే భీమవరం నుండి అండి. ఇది ఎక్కడి నుంచి వచ్చాయి అనేది పర్టికులర్గా క్లారిటీ లేదు కానీ మా ఫ్రెండ్ పంపించింది, భీమవరం వాళ్ళది. సో చాలా టేస్టీగా ఉన్నాయి. టేస్ట్ అయితే మాత్రం అవి ఎక్కడి నుంచి వచ్చినా ఎలా వచ్చినా సరే టేస్ట్ అయితే మనకు మ్యాటర్స్ కదా. సో చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. సున్నుండలు మా ఫ్రెండ్స్ అందరికీ కొంచెం ఓకేగా అనిపించినాయి కానీ పూతరేకులు మాత్రం అందరికీ అదిరిపోయేలా అనిపించాయి. నాకైతే 2 బాగా నచ్చాయి. బేసిక్గా నాకు స్వీట్స్ అంటేనే ఇష్టం కాబట్టి ఏ స్వీట్ అయినా నేను ఇష్టంగా తింటాను. దట్టు ఈ పూతరేకులు, సున్నుండలు అంటే ఎవరు ఇష్టంగా తినరు చెప్పండి. ఇవన్నీ చూసాక మనం ఓపెన్ చేయకుండా ఆగుతామా? సో బాక్స్ ఓపెనింగ్ అయితే మా అమ్మాయి చేసినా సరే స్వీట్స్ మాత్రం నేనే ఫస్ట్ ఓపెన్ చేస్తా, ఎందుకంటే నాకు ఇష్టం కదా. అలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అందరికీ ప్రసాదం పంచినట్టు పంచిపెడుతున్నా అనమాట. మీరు టేస్ట్ చేయండి అని చెప్పేసి. బేసిక్గా అందరం కలిసి తెప్పించుకున్నాము. సో అందుకని అందరికీ ఆస్తి పంచినట్టు పంచుతున్నాను. ఆ తర్వాత సున్నుండలు మాత్రం నేనే టేస్ట్ చేస్తా అని చెప్పేసి నేనే తీసుకొని తిన్నాను. చాలా చాలా బాగా నచ్చింది. మీకు కూడా కావాలంటే చెప్పండి, మా ఫ్రెండ్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, మీరు కూడా తెప్పించుకోండి. చాలా రీజనబుల్ ప్రైజే ఉంది. మనం హైదరాబాద్లో కొనే కంటే ఇలా తెప్పించుకోవడం బెటరు. బట్ ఇదేమంటారు, షిప్పింగ్ ఛార్జ్ అయితే పడుతుంది. సో మీరు ఆలోచించుకొని తెప్పించుకోండి. టేస్ట్ అయితే అక్కడ ఉన్నట్టు ఇక్కడ అసలు రానే రాదు. ఇదైతే నేను పక్కాగా రాసిస్తాను. మనం ఇక్కడ బయట కొన్న ఇంత టేస్ట్ అయితే అసలు రాదు. అంతేనండి ఈ వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఏంటో గలగలగల మాట్లాడానండి. సింగిల్ టేక్లో వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఎట్ ద సేమ్ టైం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.